హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జోస్ వ్లాగ్ వీడియోస్. ఈ రోజు నేనైతే ఈ పిల్లర్కి అయితే స్టెప్స్ కడుతున్నాము. స్టెప్స్ సైజ్ వచ్చేమో 6x6, ఎలా చూసినా 6 ఇంచులు అనమాట. మేమైతే 9 ఇంచుల కాలం బాక్స్ అయితే వేస్తున్నాము. ఫ్రెండ్స్, వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పిల్లర్ రాడ్ వచ్చేమో నేనైతే 12mm అయితే మొత్తం వేస్తాను. ప్లింట్ బీమ్ కూడా సేమ్ అదే రాడ్ అయితే 12mm వేస్తాను. వీళ్ళు భవిష్యత్తులో పైన ఫస్ట్ ఫ్లోర్ ప్లానింగ్ లో ఏమైనా ఉంటుందని నేనైతే ఈ 12mm అయితే వేస్తాను. ఫ్రెండ్స్, ఈ ఊరైతే కొండ ప్రాంతం అనమాట. కొండ ఏరియా, కొండ పైన అనమాట ఊరుంది. ఈ రోడ్డు కూడా మరీ దారుణంగా ఉంటుంది. ఆ ఊరు వెళ్ళాలంటేనే భయంగా ఉంటుంది. రోడ్డు మరీ దారుణంగా ఉంటుంది అనమాట. కొత్తగా రోడ్ అయితే వర్క్ చేస్తున్నారు, కానీ వర్క్ చేస్తుండగా కొద్దిగా అయితే వర్క్ చేసి ఆపేస్తున్నారు రోడ్డు పని. ఈ రోడ్డు బాగోలేక ట్రావెలింగ్ అయితే బాగా దూలు దేరిపోతుంది. వీళ్ళకైతే సిమెంట్ తీసుకెళ్లాలన్నా, గజాలు తీసుకెళ్లాలన్నా, ఇటుక బెడ్డలు తీసుకెళ్లాలన్నా ఈ ఊరు అయితే చాలా కష్టపడి తీసుకెళ్తున్నారు. చూడండి, కొండ ప్రాంతమే కానీ వీలైతే పిల్లర్స్ అయితే వేసుకుంటున్నారు. ఎందుకు వేసుకుంటున్నారంటే ఈ వర్షాకాలం అనేది కొండ ఏరియా కదా, మొత్తం మట్టి మొత్తం జారిపోవడం కానీ, ఈ రాళ్ళు పడిపోవడం కానీ జరుగుతుంటది. అందుకనే మన అయితే ముందు జాగ్రత్తని పిల్లర్స్ అయితే వేస్తాం. ఈ ఊరైతే మా ఊర్లాగే అందరూ అయితే ఒకరికొకరు సహాయం అయితే చేసుకుంటారు. చూడండి, అందరూ అయితే సహాయంకి వచ్చారు. చూడండి, ఈ పెద్ద ఆయన అయితే డ్రింక్లు అయితే కడుతున్నాడు. ఎలా కడుతున్నాడో చూడండి. ఇంతగా భారీ బడ్జెట్ అయితే హౌస్ వర్క్ అయితే చేస్తున్నారు, కానీ ఈ గవర్నమెంట్ నుంచి అయితే ఇంకా రూపాయి కూడా ఇంకా బిల్ అయితే అవ్వలేదు. ఇంకా పునాది పిల్లలు కూడా అవ్వలేదు, కానీ మన వాళ్ళైతే పిల్లర్స్ వేసి గోడ పని మొదలు పెడుతున్నారు. చూడండి, మేమైతే ఇప్పుడు ఆల్రెడీ 2 ఇళ్ళు అయితే స్లాబ్ లెవెల్ చేస్తాము. చూడండి, కనిపిస్తుంది. డ్రింగులు కట్టడం అయితే అయిపోయింది. మేమైతే ఇప్పుడు మార్కింగ్ అయితే వేస్తున్నాము. నీరు పోసింది, ప్రతి పిల్లర్లకు నీరు పోసింది. హమాలీకి ముందు ఫస్ట్ వాటర్ వేయాలన్నమాట. ఇది మా మామ అంటే మేస్త్రి ఇండియా హై, అండ్ సెకండ్ మా డాడీ మేస్త్రి ప్రో. ప్రతి ఇంటికి ఇతనే వేస్తారు మేస్త్రి పనికి అయితే. ఇంటికి వాటర్ అయ్యారా మాలీకి ముందు. ఇతను మా నాన్న అంటే వీళ్ళకి ఓనర్. ఇప్పుడు కాల్ తెస్తున్నారు. 2 మీటర్ ఎంత చూస్తున్నారు. స్టార్టర్ వేయాలి. స్టార్టర్ వేసే ముందు అయితే ఇలా మార్కింగ్ అయితే మొత్తం లైన్ డోర్ చుట్టూ మార్కింగ్ అయితే తీసుకొని మేమైతే ఇలా అచ్చు అయితే వేసి దీనిపైన అయితే స్టార్టర్స్ వేయాలి. కనిపించాలి కదా. చూడండి, పొడవు అయితే 37 అడుగుల 2 ఇంచులు. సేమ్ ఇంకో పక్క ఇలాగే రావాలి. అట్లా రూమ్ కొలతలు తీసుకొస్తాను. 10 అడుగులు 9 ఇంచులు ఉంది. 10 అడుగుల 9 ఇంచులు ఉంది. ఇటువైపు అటు 10 అడుగులు 9 ఇంచులు ఉంది. ఇప్పుడు ఇటువైపు ఇక్కడ కూడా కరెక్ట్గా ఉంది. 10 అడుగుల 9 ఇంచులు ఉంది. ఇప్పుడు ఇది లాస్ట్ వన్ కాదు. ఇప్పుడు సెంటర్ రూమ్లోనే ఎంత ఉంది. సెంటర్ రూమ్ది ఎంత కొలుతుందో చూడాలి. కొలత తీసుకుంటున్నాము. 1 ఇది అలా తీసుకుని చూడండి, అవతల పక్క 15 అడుగులు ఉండేది. సేమ్ ఇలాగే వెడల్పు ఇటు పక్క కూడా 15 అడుగులు ఉంచాము. మళ్ళీ పాస్ చేసి ఇప్పుడు ఇలా ఏ రూమ్ కా రూమ్ మెజర్మెంట్ తీసుకొని ఐమూలు అన్నీ మొత్తం సెట్ చేశాక మేమైతే చూడండి అచ్చులు అయితే వేసి
స్టార్టర్స్ అయితే వేస్తున్నాము. ఈ వీడియోలో అయితే మొత్తం స్టార్టర్స్ ఎలా వేస్తున్నాము, కాలం బాక్స్ ఎలా నిలబెడుతున్నాము మొత్తం అయితే చూడొచ్చు. ఇలా లైన్ డారం వేసి అచ్చు వేసుకొని మాల్తోనైతే స్టార్టర్స్ అయితే వేసుకుంటే ఈ పిల్లర్స్ అనేది ఎటు క్రాస్ గేట్ రావన్నమాట. మనం మార్కింగ్ ఎలా ఇస్తామో అలాగే కరెక్ట్ పర్ఫెక్ట్గా అయితే మెజర్మెంట్ వస్తుంది. లైన్ డారం అయితే మేము యూజ్ చేసుకుని ఇలా అచ్చు వేసుకొని దీని మీద అయితే స్టార్టర్స్ వేసి కాంక్రీట్ వేస్తాం అనమాట. చూడండి ఇలా వేసుకుంటే నువ్వు మెజర్మెంట్ స్టార్టింగ్ ఎలా వస్తుంది ఎండింగ్ వరకు అయితే బాగానే నీట్గానే పర్ఫెక్ట్గా మెజర్మెంట్ అయితే వస్తుంది. చూడండి మెజర్మెంట్ ఎలా ఇస్తున్నాం మొత్తం అయితే డీటెయిల్గా ఈ వీడియోలో చూడొచ్చు అనమాట. ఫ్రెండ్స్ వీళ్ళు వచ్చేమో 3 గదులు మేమైతే వీళ్ళు చేస్తున్నాము. వెడల్పేమో వచ్చి 12 అడుగులు, పొడవు వచ్చేమో 36 అడుగులు అనమాట. చూడండి నేనైతే ప్రతి పిల్లలకి అయితే మేము లైన్ డార్మ్ వేసి మెజర్మెంట్ వేసుకుని అయితే చూడండి అచ్చు అయితే వేస్తున్నాను. ఇలా అచ్చు వేసాక స్టార్టర్స్ అయితే వేయాలన్నమాట. చూడండి మొత్తం 8 పిల్లర్స్, 8 పిల్లర్స్కి మేమైతే చూడండి మొత్తం మాలేసుకొని మార్కింగ్ అయితే వేస్తున్నాము. పాయ అనమాట. అయిపోయింది మామ అక్కడ మా అమ్మమ్మ లాస్ట్ లోనే వేసాడు అనమాట. ఇప్పుడు రూమ్కి సర్దాలి. అలా రూమ్ సర్దాలంట. అలా కొద్ది కాదు అనమాట. మెజర్మెంట్ కొద్దిగా మనం చెయ్యాలి కరెక్ట్ వస్తుందా లేదో. సెంటర్ పై పెడుతున్నాము కొలత. ఫ్రెండ్స్ స్టార్టర్స్ అయితే వేస్తున్నాము. చూడండి స్టార్టర్స్ వేస్తున్నాము. వీళ్ళు అనమాట పనిచేసేది. చూడండి ఈరోజు అయితే మేము స్టిరప్స్ ఉన్న స్టార్టర్స్ వర్క్ అయితే చేస్తున్నాము. ఇవి అయ్యాక కాలం బాక్స్ అయితే నిలబెట్టాలి. మొత్తం వీడియోలో అయితే చూపిస్తాను. చూడండి చూడండి నా టోపీ వేసి వేస్తున్నాడు. అమ్మ హాయ్ చెప్పు. అనిపిస్తుందా? చూడండి స్టార్టర్స్ అన్నాక ఈ రాడ్ అనేది ఇంచినర గ్యాప్ అయితే 4 పక్కలు ఉండాలన్నమాట. చూడండి చూపించరా, ఈ గ్యాప్ అనమాట కరెక్ట్గా సెంటర్లోనే ఉంటేనే పగ లైట్ కానీ రాదు అనమాట. లైట్ స్ట్రెంత్ ఎక్కువ వస్తుంది. ఓకే వీడియో దగ్గర ఫోటో ఉంటుందిరా. వేసిన తర్వాత మాలేసేయాలి పైన. చుట్టేసేయాలి. తీసినప్పుడు కూడా ఏదో తీయకూడదు, నిదానంగా తీయాలి, పగిలిపోతాయి. అలా నిదానంగా తీయాలా, గాలి తీస్తే పగిలిపోతాయి. అలా ట్రాక్టర్ కూడా తీసినప్పుడు ఆయిల్ వేయాలి, లేకపోతే అంటేస్తుంది. ఆయిల్ ఇస్తేనే అలా వచ్చేస్తుంది. ఆయిల్ వేయకపోతే అలా ఉండిపోద్ది. ఇలా తీసిన వెంటనే మళ్ళీ ఆయిల్ వేయాలి. ఇది వేస్ట్. అది అలా తుడిసేసిన తర్వాత ఆయిల్ వేయాలి. సిమెంట్ ఉంటుంది కదా, కాంక్రీట్ రన్ అవుతుంది. కొద్దిగా ఏం కావాలన్నట్టు అలా కరెక్ట్గా వేయాలి. గీత ఇందాక మార్క్ వేస్తారు కదా, అక్కడ వేయాలి. అటు ఇటు వేసుకోవచ్చు. అలా బిగించాలి. అటు ఇటు
అది సమానంగా ఉండాలి, లేకపోతే అటువైపు రాయేసేయడమే, అప్పుడు సమానంగా ఉంటుంది. ఇప్పుడు సరిపోలేదు రాయేస్తున్నారు, అలాగే వేసిన సమానంగా ఉంటుంది. అప్పుడు అటువైపు సమానంగా ఉంటుంది. ఎరికే కాక వేసిన తర్వాత మాల వేసేయడమే. చుట్టూరులో అవన్నీ వేసుకొని తాపితో అలా మెల్లగా చుట్టూరు పామాడ కాంక్రీట్ ఉంది, ఇది ట్రాక్టర్ ఉంది కదా, దాన్ని అలా బూట్ గురించి తీయాలా, చేత తీయమంటారు. అలా మెల్లగా తీసిన తర్వాత అలా ఇటువైపు పట్టుకొని నిదానంగా తీయాలి. పగిలిపోతాయి. ఇంకా ఎంత ఉన్నాయంటే 5 ఉన్నాయా. ఈ మార్క్ ఉంది కదా, ఇలాగా ఇందాక మార్క్ వేసారు. ఇప్పుడు ట్రాక్టర్ ఆ మార్క్ మీద వేయాలి. ఈ మార్క్ ఉంది కదా, మార్కింగ్ అక్కడ కరెక్ట్గా వేయాలి. సరే, నాకు చూపెట్టాను కదా, ఆ వీడియో చూసి నచ్చితే లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఒకేలా మేస్త్రి కావాలంటే కామెంట్ బాక్స్లో స్టైల్ రాస్తున్నాము. ఎందుకంటే ఒకటే స్టార్ట్ 8 కాలమ్స్ అయితే వేయాలి. చూడండి, మేమైతే మార్కింగ్ మొత్తం అయితే అయిపోయి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం. ఇలా వేయాలన్నమాట స్టార్టర్స్. దీని మీద కాంక్రీట్ అయితే వేయాలి. తగ్గించే ఉందరా ఇప్పుడు ఆ ట్రాక్టర్ వేయాలి, అలా కలపాలంటే వాటర్ ఎక్కువ కొద్దిగా లైట్. చూడండి, స్టార్టర్స్ వేయడానికి అయితే కాంక్రీట్ కలుపుతున్నారు మా వాళ్ళు. వాటర్ ఎక్కువ కొద్దిగా లైట్ ఉండాలా. చూడండి, కాంక్రీట్ వేస్తున్నాము. స్టార్టర్స్ అనమాట ఇవి. ఈ స్టార్టర్స్ వేస్తేనే కాలం బాక్స్ నిలబెట్టడానికి ఈజీగా ఉంటుంది. ఇవి వేయకుండా డైరెక్ట్ కాలమ్స్ బాక్స్ వేస్తే చాలా ఇబ్బంది అనమాట. చుట్టూ కొట్టాలి, అటు నప్పాలి ఇటు నప్పాలి. అలా కాకుండా ఇవి ఈజీగా ఉంటుంది అనమాట. ఇవి ఆరిన తర్వాత కాలం బాక్స్ మీద పెట్టేస్తే ఎటు జరగదు. కరెక్ట్గా అయితే అలా ఎలా ఉంటుంది అలాగే ఉంటుంది అనమాట. తూక కరెక్ట్ చూసుకోవడం అంతా. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే ముగిద్దాం అనుకుంటున్నాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ, బై బాయ్.